నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలుగు జాతి ఖ్యాతి ప్రపంచానికి తెలియజేసిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో కొనియాడిన నేతలు ఎన్టీఆర్ కి ఘన నివాళులు పల్నాడులో పర్యటించిన ఈసీ ముఖేష్ కుమార్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అధికారులతో సమీక్ష అల్లర్ల విచారణపై ఆరా ఎలక్షన్ కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు సీల్ నిబంధన మిగిలిన రాష్ట్రాలకు ఎందుకు అమలు చేయడం లేదు సజ్జల సూటి ప్రశ్న ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు పేదల సంక్షేమం కోసం ఎన్టీఆర్ నిరంతరం పాటుపడ్డారన్న నేతలు అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ పై అపోహలు వద్దు ప్రతి గురువారం సచివాలయంలో వ్యాక్సినేషన్ కు చర్యలు డీఎంహెచ్ఓ విజయలక్ష్మి వెల్లడి తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడింది ఒక్క ఎన్టీఆర్ మాత్రమే అని తెలుగుదేశం పార్టీ నేతలు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ 101వ జయంతిని నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా, దేవినేని ఉమా, కన్నా లక్ష్మీనారాయణ, దువ్వారపు రామారావు, అశోక్ బాబు, పార్థసారథి, మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాల హక్కులను కాపాడేందుకు ఎన్టీఆర్ దేనికి వెనకాడలేదని నాయకులు గుర్తు చేశారు. ఎన్టీఆర్ కళారంగం నుంచి రాజకీయ రంగంలోకి ప్రవేశించడమే తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టమని తెలిపారు. రామారావు గారిని ఆ పాత్రలో అటు సాంఘికం కావచ్చు, పౌరాణికం కావచ్చు, జానపదం కావచ్చు, ఏ పాత్రకు ఆ పాత్రే ఆయన సాటి పోటీ. నిమ్మకూరులో పుట్టిన మహానుభావుడు. దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో మరి 1982 మార్చి 29న పార్టీని స్థాపిస్తే 60 ఏళ్ల వయసులో ఆనాడు చైతన్య రథం మీద 35,000 కిలోమీటర్లో రాష్ట్రం ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలో ఆయన తిరిగిన విధానం, కుమారులు వివాహం జరుగుతున్నా కూడా ప్రచార కార్యక్రమానికి పార్టీకి అంకితభావంగా అభ్యర్థులను గెలిపించాలని ఆ మహానుభావుడు తీసుకున్న నిర్ణయాలు, ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా నభూతో నభవిష్యత్. నేను నాకు ఇంత ఇచ్చినటువంటి సమాజానికి నేను ఏ విధంగా ఉపయోగపడాలనే ఆలోచనతో, ఉపయోగపడగలననే ఆలోచనతో ఖచ్చితంగా చేసి చూపించాలని రాజకీయాల్లోకి వచ్చి, మరి రాజకీయాలకు వచ్చిందే తడవుగా ఒక చరిత్రని తిరగరాసినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లో అధికారంలోకి రావడం గొప్ప కాదు, అధికారం తెలుగు వర్గాల ఉన్నతి కోసం మొట్టమొదటిగా పునాదులు వేసినటువంటి ఎన్నో సంస్కరణలు సృష్టించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మరి వారి జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ 83లో రంగులు వేసుకునే వారికి రాజకీయాలు ఎందుకని చెప్పి అన్న మాటలకి ఏ రకంగా రాజకీయాన్ని చేయొచ్చు, రాజకీయాలు ఏ రకంగా ఉండాలి అని చెప్పి సూచించడమే కాకుండా శాసించినటువంటి వ్యక్తి. భారతదేశ రాజకీయాలకే ఒక మలుపు తిప్పినటువంటి వ్యక్తి. ప్రతిపక్ష నేతలందరినీ కూడా ఒక చోటకు చేర్చినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. పల్నాడులో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పర్యటించారు. పల్నాడు జిల్లాలో జరిగిన అల్లర్లపై నర్సరావుపేటలోని కలెక్టర్ కార్యాలయంలో ఈసీ ముఖేష్ కుమార్ మీనా, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సమీక్షించారు. జూన్ 4న జరిగే ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు, భద్రతా చర్యలపై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ సెంటర్లోకి ఎన్నికల సంఘం గుర్తించిన వారిని మాత్రమే అనుమతించాలని సూచించారు. There were incidents, some incidents were there, 7 polling stations damage to the machine happened, but I was, on that day also, I was in touch with the SP, I was in touch with the RO here, Shyam Prasad, and I was in touch with the collector also. And
in all these polling stations, situation was brought under control. Polling continued with new machines, and we were able to conduct, and I again appreciate all the officers present here, that we were able to conduct elections in this district with huge turnout and without a single revote. That is the achievement of the district officials. However, post-election, because of some reasons, there were some incidents which went viral all over the country, went to the notice of Election Commission, and after that, Election Commission had to enter into the picture and then take action against the certain officers. Now, that anyway, the new collectors and SP, they have been properly briefed about the whole situation. They are now, the situation is under their grip now. They are concentrating on arrest and then cases in the court, and some high court cases also. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ 101వ జయంతిని నిర్వహించారు. నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ నేతలు తెనాలి శ్రవణ్ కుమార్, రామాంజనేయులు, గల్లా మాధవి, ఇతర నాయకులు నివాళులర్పించారు. తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని నేతలు కీర్తించారు. పేదల కోసం ఆయన ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో టీడీపీ ఆయన ఆశయాలను, ఆలోచనలను నిరంతరం ముందుకు తీసుకువెళ్తుందని అన్నారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులను సత్కరించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి ఉత్సవాలని జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పరిపాలనలో వినూత్న వరవడిని, సంక్షేమాన్ని మేళవింపజేసి అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావించేలాగా పరిపాలకులకు కనువిప్పు కలిగించిన వాడు నందమూరి తారక రామారావు. ఆయన యొక్క ఆలోచనలే నేటికి ప్రభుత్వాలన్నిటికీ, పార్టీలన్నిటికీ మార్గదర్శకంగా ఉన్నాయని. గుడిసెలు కాదు పేదలు ఉండాల్సింది పక్కా ఇల్లు అని చెప్పి ఈ దేశానికే పక్కా ఇల్లు కాన్సెప్ట్ని చూపించినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. పుట్టుక సమానమైనప్పుడు ఆడపడుచుల మీద అలుసెందుకని, ఆడపడుచులు కూడా సమానమే అని చెప్పి ఆస్తి హక్కిచ్చి ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి అసలు సీసలైనటువంటి అన్న ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారే. ఇలా చెప్తూ వెళ్ళాలంటే ప్రజాస్వామ్యంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి గౌరవం, ఆర్థికంగా సామాజికంగా వాళ్ళని ఉన్నత స్థితికి తెచ్చినటువంటి కార్యక్రమాలు మరి ఆయన యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తున్నాయి. అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ పై ఎలాంటి అపోహలు అవసరం లేదని డిఎంఎన్హెచ్ఓ విజయలక్ష్మి స్పష్టం చేశారు. 60 ఏళ్లు పైబడిన వారికి, స్మోకర్స్కు, డయాబెటీస్ ఉన్నవారు, 3 ఏళ్ల నుంచి టీబీ మందులు వాడుతున్న వారితో పాటు వారి కాంటాక్ట్స్ బీసీజీ వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులని చెప్పారు. 3 నెలల పాటు ప్రతి గురువారం అన్ని సచివాలయాల్లో ఈ వ్యాక్సిన్ వేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఆమె తెలిపారు. గర్భిణీలకు నిబంధనలకు విరుద్ధంగా సిజేరియన్ చేసి డెలివరీలు చేసే హాస్పిటల్స్పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏపీలో 12 జిల్లాల్లో ఈ ప్రోగ్రాం జరుగుతుందండి. అందులో గుంటూరు ఒక డిస్ట్రిక్ట్. సో ఈ అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ మీద ప్రజల్లో ఇంకా కొంత నెగిటివ్ ఇది ఉంది. సో ఏంటంటే ఇది మన చిన్నపిల్లలకి, తర్వాత మధ్య వయసు వాళ్ళందరికీ, ఈ లో ఎకనామిక్, సోషియో ఎకనామిక్ వాళ్ళకి ఈ టీబీ జబ్బు వస్తుంటుంది. కానీ పిల్లల్లో ఎందుకు రావట్లేదంటే మనం పుట్టిన వెంటనే 24 అవర్స్లో మనం బీసీజీ వ్యాక్సినేషన్ చేస్తున్నాము కాబట్టి వాళ్ళకి రాదు. సో మనకి టీబీ ముక్తి భారత్ ఈ ప్రోగ్రాంలో భాగంగా మనము అడల్ట్ బీసీజీ ఈ వ్యాక్సినేషన్ ఇచ్చి వాళ్ళకు కూడా, పెద్దలకు కూడా ఈ టీబీ జబ్బు రాకుండా ఉండడం కోసం కొన్ని క్రైటీరియాలు తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతిని గుంటూరులో నిర్వహించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని కార్యాలయంతో పాటు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆఫీసులో చేపట్టిన కార్యక్రమంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ పేదల సంక్షేమంకు టీడీపీ ఎప్పుడూ కృషి చేస్తుందని కోవెలమూడి నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ముత్తినేని రాజేష్, సుఖవాస శ్రీనివాస్, కసుకుత్తి హనుమంతరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
అన్న నందమూరి తారక రామారావు గారు 101వ జయంతి సందర్భంగా గుంటూరు ఎంపీ అభ్యర్థి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆఫీసు నందు వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు, మన నాయకుడు స్వర్గీయ తారక రామారావు గారు ఏ విధమైన పేదవాడికి ₹2 కిలో బియ్యం కానివ్వండి, జనతా వస్త్రాలు కానివ్వండి, బడుగు బలహీన వర్గాలను ఏ విధంగా ఆయన ఆదుకున్నాడో అదేవిధంగా ఏ విధంగా రాజకీయ క్షేత్రంలో విలువైన పదవులు వాళ్ళకి ఏ విధంగా కేటాయించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అటువంటి మహనీయుడి యొక్క 101వ జయంతి సందర్భంగా వారి యొక్క ఆశయాలను మనం రానున్న రోజుల్లో ఈ యొక్క ముందుకు తీసుకువెళ్తూ పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి ముఖ్యంగా వారందరికీ కూడా సేవ చేసే భాగ్యం ఈ పార్టీ ద్వారా మనబడి వాళ్ళకు కూడా జరిగినందుకు వారికి ప్రత్యేకమైన నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడిన తర్వాత ఎన్నికల సంఘం వ్యవహార శైలి మారిందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. సీఎస్ను తప్పించాలనే లక్ష్యంతో 2 నెలలుగా టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ధ్వజమెత్తారు. అంపైర్లా ఉండాల్సిన ఎన్నికల సంఘం అలా వ్యవహరించడం లేదని అన్నారు. రాజకీయ కుట్రలు చేసేందుకే చంద్రబాబు బీజేపీతో పొత్తులు పెట్టుకున్నట్లు అనిపిస్తుందని సజ్జల ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో లేని నిబంధనలను ఏపీలో మాత్రమే ఈసీ ఎలా వర్తింపచేస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. నిజంగా ఈవీఎం డ్యామేజ్ పోనీ పీఓ ఏమైనా రాశాడా? పీఓ లాగ్ బుక్ మెయిన్ క్రైటీరియా అయినప్పుడు, ప్రాతిపదిక అయినప్పుడు పోలింగ్ ఆగిందని కానీ ఇంకోటని రాశారు. మరుసటి రోజు కేసు పెట్టారు అన్ఐడెంటిఫైడ్ అని కానీ, లేదా పాల్వాయి గేట్ విషయం దాంట్లో లాగ్ బుక్లో రాలే కదా. అదే కదా యాడ్ స్టిక్. మీకు ఒక వీడియో, పోనీ ఆ వీడియో నువ్వే ఒప్పుకుంటున్నావు, ఈసీ మాకు తెలియదు అది ఎట్లా బయటకు వచ్చిందని. మరి ఒరిజినల్ ఏముంది? రిలీజ్ చేయి. దాంతోపాటు మిగిలిన 6, 7 అన్నీ రిలీజ్ చేయి, తెలిసిపోతుందిగా ఏం జరిగింది అక్కడ. మరి అక్కడ కూడా అదే న్యాయం అప్లై చేయాలిగా. తెలుగు జాతి ఉన్నంత వరకు గుర్తుండిపోయే వ్యక్తి నందమూరి తారక రామారావు అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాడిశెట్టి మురళీమోహన్ అన్నారు. పట్టాభిపురంలోని ఆయన కార్యాలయంలో ఎన్టీఆర్ 101వ జయంతి నిర్వహించారు. పేదల సంక్షేమంకు ఎన్టీఆర్ తీసుకొచ్చిన పథకాలను ఇంకా మెరుగ్గా చంద్రబాబు కొనసాగించారని తాడిశెట్టి మురళి తెలిపారు. ఈ కార్యక్రమంలో పరసా కోటేశ్వరరావు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఇక్కడ వందలాది అభిమానుల మధ్యన సంబరంగా మేము కేక్ కట్ చేసి ఆయనకి నివాళులు అర్పించాం. నందమూరి తారక రామారావు గారి ఆశయాలకి వారి యొక్క తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవంగా స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమితో కలిసి అత్యధికమైనటువంటి సీట్లు తీసుకొని అధికారం రాబోతుంది. ఎన్టీ రామారావు గారి ఆశయాల్ని తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తుంది ఖచ్చితంగా. ముఖ్యంగా రామారావు గారి ఆశయాల్లో ముఖ్యమైనది బడుగు బలహీన వర్గాలకి జీవనంలో ప్రమాణాల్లో మార్పు తేవాలి, వాళ్ళందరితో సమానంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. ఆ కోరిక తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు తీర్చే విధంగా ముందుకెళ్తారని ఆశిస్తూ మరొకసారి అందరూ కూడా కేడర్ అందరూ కూడా తెలుగుదేశం అభిమానులకి, ఎన్టీ రామారావు అభిమానులకి అందరూ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు. టీడీపీ విశ్వ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ జంపని నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 101వ జయంతి నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా విశ్వబ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ జంపని నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అరండల్పేటలోని ఆంధ్ర రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సమాజ మందిరంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ రాష్ట్ర మాజీ చైర్పర్సన్, పశ్చిమ నియోజకవర్గ పరిశీలకులు సింహాద్రి కనకాచారి, గుంటూరు జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ తదితరులు కేక్ కట్ చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ రాష్ట్ర మాజీ చైర్పర్సన్ సింహాద్రి కనకాచారి మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపనతో దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. అలాగే గుంటూరు జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ సామాన్యుడిగా వచ్చి సినీ పరిశ్రమలో తిరుగులేని నటుడుగా పేరు తెచ్చుకున్న ఘనకీర్తి పొందిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిలిపిన వ్యక్తి ఎన్టీఆర్ అని, ప్రజల వద్దకే పాలన పేరుతో ప్రజలకు మరింత చేరువైన ఎన్టీఆర్ అని ఆయన కొనియాడారు. రాష్ట్రాన్ని అటు సంక్షేమం, అటు అభివృద్ధి,
విద్య, వైద్య అనేక రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడమే కాకుండా బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఏదైతే మౌలిక వసతులు కావాలో అన్నీ కూడా కల్పన చేయడం జరిగింది. ఆ రోజుల్లోనే ఆయన మరి 2 రూపాయలకి కిలో బియ్యం, మరి జనతా వస్త్రాలు ఇటువంటి కార్యక్రమాలు పెట్టడమే కాకుండా గత ప్రభుత్వాలు ఏదైతే పేదలకు ఇచ్చిన తాటేటీలు ఏవైతే ఉన్నాయో వాటి స్థానంలో పక్కా ఇల్లు నిర్మించి మరి ప్రజలను ఎంతో చేరుకోవడమే కాకుండా బడుగు బలహీన వర్గాలకు కూడా అధికారంలో భాగస్వామ్యం కల్పించాలని చెప్పి మరి ఎంతోమంది అతి సామాన్యులైనటువంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేసినటువంటి ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు విశ్వబ్రాహ్మణ సాధికారిక ఆధ్వర్యంలో ఈ రోజున 101వ జయంతి కార్యక్రమం అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి కార్యక్రమం ఈరోజు ఘనంగా చేసుకొని ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. సినీ రంగంలో రారాజుగా వెలిగింది. ఈ రోజున రాజకీయాల్లోకి ప్రవేశించే ఆ రోజున దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు కూడా రామారావు గారు ప్రవేశపెట్టిన పథకాలను అనుసరించే పరిస్థితి ఈ రోజు కూడా కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళి ఈ రోజున ప్రతి పేదవాడికి కూడా కూడు, గుడ్డ, నీడ అందుతుందంటే అది కేవలం అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ప్రవేశపెట్టిన పథకాలు అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల అనంతరం నమోదైన 3 కేసుల్లో మధ్యంతర బెయిల్ ఇస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చిన బెయిల్ షరతులే వీటికి వర్తిస్తాయని పేర్కొంది. జూన్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. బీజేపీ అధ్యక్షులు లంకా రవిశంకర్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధులు వీర సావర్కర్ 141వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈదరి శ్రీనివాసరెడ్డి, అతిథిగా రాష్ట్ర పదాధికారి కొక్కెర శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ మన దేశం స్వేచ్ఛగా స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నాయంటే వీర సావర్కర్ లాంటి ఎంతో జీవితాల త్యాగాల వలనే అని తెలిపారు. అతని తిరుగుబాటుని తట్టుకోలేని బ్రిటిష్ వాళ్లు అత్యంత కఠినమైన శిక్షలు అమలు చేయడం కోసం అండమాన్ సెల్యులార్ కలాపాన్ని జైల్లో పెట్టి కఠినమైన శిక్షలు 50 సంవత్సరాలు వేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. యువత మొత్తం సావర్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఈ జయంతి వేడుకల్లో జిల్లా కార్యదర్శి ఏలూరి లక్ష్మి, జిల్లా ధార్మిక సెల్ కన్వీనర్ ప్రసాద్, హిందూ చైతన్య వేదిక రాష్ట్ర కార్యదర్శి రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ చరిత్రను తెలుసుకోవడం ఏంటంటే ఆయన 1983 మే 28వ తేదీన పుట్టడం, భారతదేశ గర్వించదగ్గ నాయకుడు, నేతనే మనం ఉన్నాం. ఆయన 50 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష వేసి అండమాన్ జైల్లో సెల్యులార్ జైల్లో పెట్టి కరుడు కట్టినటువంటి ఒక శిక్షలు వేసి ఆయన ఇబ్బంది పెట్టిన బ్రిటిష్ వాళ్ళకి ఆయన ఒక కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా ఏదైతే అనేక హిందూ మహాసభ స్థాపించడం, దేశం కోసం ఆయన స్ఫూర్తి రగిలించడం, స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాడిన వ్యక్తులు. మేము యువతను తెలుసుకోండియా, ఇలాంటి అధర్మవాదులు, అక్రమవాదులు కాకుండా ఇలాంటి మహానుభావులను గుర్తు చేసుకోవడం అనేది కరెక్ట్గా చెప్తా ఉన్నాం. ఇవాళ చాలా మంది తెలియట్లా మనం అనుభవిస్తున్నటువంటి స్వాతంత్ర ఫలాలు ఏది కూడా ఊరికే రాలా. తెనాలి సిపిఐ కార్యాలయంలో సిపిఐ జిల్లా కార్యదర్శి, గుంటూరు పార్లమెంట్ ఇండియా కూటమి అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఎన్ని నాటకాలు వేసినా రేపు దేశంలో అధికారంలోకి రాబోతున్నది ఇండియా కూటమినేనని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి చెరుకుపల్లి సింగారావు, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు బొల్లిముంత కృష్ణ, సిపిఐ పట్టణ కార్యదర్శి మద్దనేని కిరణ్ బాబు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పాసం వెంకటేష్, నియోజకవర్గ నాయకులు తుంగా బాలస్వామి, పరచూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఇంతకుముందే మేము ప్రమాణ స్వీకారం అని చెప్పే ప్రబుద్ధులు ఎక్కడా లేవు. కానీ ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పగలం, ఈ అవకాశవాద పొత్తులు దేశం కోసం కాకుండా, సమాజం కోసం కాకుండా వాళ్ళ కోసం మాత్రమే పెట్టుకునే, వాళ్ళ కుటుంబాల కోసం మాత్రమే పెట్టుకునే ఈ దౌర్భాగ్యపు పొత్తులు పెట్టుకునేటటువంటి వాళ్ళకి ప్రజలు కూడా తగిన శాస్తి జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకనే ఈ రాష్ట్రంలో హంగొచ్చేటటువంటి పరిస్థితి అత్యంత స్పష్టంగా కనపడుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు.
జనాన్ని గెలిపించినటువంటి విషయం. అలాగే ఒక రాజకీయ నాయకులుగా రాష్ట్రంలో చరిత్ర సృష్టించినటువంటి మాట. 90 రోజుల్లో పార్టీ అధికారాలను తీసుకుని వచ్చి పార్టీకి బలమైనటువంటి పునాదులు వేసి 40 సంవత్సరాల కాలంలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ప్రజలకు సేవ చేసేటువంటి గట్టి పునాదులు వేసినటువంటి పేదల సంక్షేమంకు ఎన్టీఆర్ నిరంతరం శ్రమించారని టీడీపీ నేత భాష్యం ప్రవీణ్ తెలిపారు. జూన్ 4న టీడీపీ ప్రభంజనం సృష్టించనుందని చెప్పారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకు ఘన నివాళులర్పించారు. అదేవిధంగా భాష్యం ప్రవీణ్ కార్యాలయంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. భాష్యం నర్సయ్య ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు మస్తాన్ షరీఫ్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. 94లో అన్న ఎన్టీఆర్ గారి ఆధ్వర్యంలో ఎట్లా ప్రపంచం చూపించిందో రేపు 2024 రిజల్ట్ 4వ తారీఖున అదే ప్రపంచం చూపించిందని ఆశిస్తున్నాం. జూన్ 4న జరిగే ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని తెలుగు మహిళలు ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ అమరావతి రోడ్లోని వీరాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాసరి జ్యోతి, మౌనిక, సత్యవాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అశాంతే సుశరీరం సూక్ష్మం తస్మిన్ సజాంజవ బ్రహ్మద్విషోదిః పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే శ్రీరంగీ సుశివాగం చస్తనేభిః విశ్వమదేవహితమదాయ. యుగపురుషుడు నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా పేరు పేరున ప్రతి ఒక్క రాష్ట్ర కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అమరావతి రోడ్లోని వీరాంజనేయ స్వామి గుడి దగ్గర మేము ప్రత్యేక ఆకుపూజ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా మేము తెలియజేయనిది ఒకటే, రాష్ట్రంలో దురదృష్టుని పాలన పోయి సైకో పాలన పోయి ఏదైతే రాష్ట్ర ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారో మరి అమరావతి లేని రాష్ట్రంగా మన అధోగతి పాలవుతున్న ఈ తరుణంలో ఈ సైకో పాలన పరిపాలన పోయి రామరాజ్యం రావాలని మేము ప్రతి ఒక్కళ్ళం కోరుకుంటూ మనస్ఫూర్తిగా మా తెలుగు మహిళలందరి ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది. మహిళల ఆధ్వర్యంలో ఏదైతే ప్రత్యేక పూజలు మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మన కూటమి అభ్యర్థుల గెలుపు కోసం మన నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలో నిలబడాలి అని అందరూ వేచి చూస్తూ వాళ్ళ కోసం చేయిస్తున్న ఈ ప్రత్యేక పూజల్లో భాగంగా ఈరోజు అమరావతి రోడ్లోని ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు అనేది నిర్వహించడం జరుగుతుంది. అది కాక ఈరోజు ఇంకా చాలా శుభదినం, మన నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆకలితో ఉన్న పేదలకు అండగా నిలిచేందుకు ప్రతిరోజు 300 ఫుడ్ ప్యాకెట్లను వివిధ ప్రాంతాల్లో పంపిణీ చేసేందుకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూం శ్రీకారం చుట్టింది. లక్ష్మీపురంలోని షోరూంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని రమేష్ హాస్పిటల్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మమతతో పాటు పెద్ది రమణారావు, మలబార్ గోల్డ్ గుంటూరు స్టోర్ హెడ్ నదీర్ ప్రారంభించారు. హంగర్ ఫ్రీ వరల్డ్ ప్రోగ్రాం ద్వారా ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించడం హర్షణీయమని అతిథులు తెలిపారు. 365 రోజులు ఫుడ్ ప్యాకెట్ల పంపిణీ కొనసాగుతుందని స్టోర్ మేనేజర్ గోపి వివరించారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు హంగర్ ఫ్రీ వరల్డ్ అనే దాని కింద ఎవ్రీ డే ఒక 300 ప్యాకెట్స్ ఆఫ్ ఫుడ్ మన గుంటూరు పరిసర ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూట్ చేయాలనే కార్యక్రమం తీసుకున్నారు. ఇలాంటి గ్రూప్ సిఎస్ఆర్ కింద ఆకలి నిర్మూలన అనేది తీసుకోవటం చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే పొట్ట నిండిన వాళ్ళు ఆకలి అనేది అర్థం చేసుకోవటం చాలా కష్టం. అలాంటిది ఈ గ్రూప్ వాళ్ళు ఆకలిని అర్థం చేసుకొని ఇలాంటి ప్రోగ్రాం తీసుకురావటం, దానిలో మేము పార్టిసిపేట్ చేయగలగటం అనేది కూడా నాకు చాలా హ్యాపీగా ఉందండి. హంగర్ ఫ్రీ వరల్డ్ అనే యొక్క కాన్సెప్ట్తో ఆకలి రహిత సమాజం కోసం చైర్మన్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు గుంటూరులో 300 ప్యాకెట్స్ ప్రతిరోజు ఎక్కడైతే పేదవారికి ఆహారం కోసం అలమడిస్తూ ఉన్నారో వారి కోసం అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి డాక్టర్ మమతా గారు, అంటే
మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ హాస్పిటల్స్, అలానే పెద్ది రమణారావు గారు, మా యొక్క స్టోర్ హెడ్ నదీర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 365 రోజులు ఈ ప్రోగ్రాం కంటిన్యూ అవుతుంది. రానున్న రోజులు మరెక్కువగా కూడా చేయడానికి మలబార్ గ్రూప్ అనేది ముందుకు వస్తూ ఉంది. కొత్తపేటలోని అహల్య ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు 101వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అహల్య ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్, డైరెక్టర్ డాక్టర్ శనక్కాయల రాజకుమారి చేతుల మీదుగా నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి నందమూరి తారక రామారావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన జ్ఞాపకాలను ఉమాశంకర్ నెమరవేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు జాతికి, తెలుగు భాషకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు అని, రాష్ట్రాన్ని తన సొంత ఇంటిగా భావించి ప్రజలను తమ తమ్ముళ్లుగా, ఆడపడుచులుగా చూసుకున్నారని, స్త్రీలకు గౌరవం ఇచ్చి వారి పట్ల సోదరి భావంతో మెలిగి ఒక అన్నలా వారిని ఆదుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అహల్య ట్రస్ట్ సభ్యులు, అహల్య హాస్పిటల్ సిబ్బంది, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు. ఎన్టీ రామారావు అన్నారు అంటే మన ఆంధ్రప్రదేశ్ కీర్తిని యావత్ భారత్ చాటింది ఎన్టీ రామారావు గారే. అటువంటి మహాన నాయకుల్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఒక్క సంతకంతో ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్న మహిళలకి ఆస్తి హక్కు కల్పించారు. ఒక్క సంతకంతో మహిళలను ఇబ్బంది పెడుతున్న మద్యపానం నిషేధం చేశారు. ఆ టైంలో మేము దావణగిరిలో ఉండేవాళ్ళం. ప్రతి బాటిల్లో చెక్ చేసి ఒక్క బాటిల్ ఆఫ్ ఆల్కహాల్ కూడా ఆంధ్రప్రదేశ్లో రానిచ్చేవాళ్ళు కాదు. అటువంటి కఠిన నిర్ణయాలు, మహిళలకు అభివృద్ధి చెందే అవకాశాలు ఎన్టీ రామారావు కల్పించారు. కేజీ రేషన్ బియ్యం రూపాయికే ఇచ్చి ఫస్ట్ టైం సంక్షేమం అంటే ఏంటో పరిచయం చేస్తుంది ఎన్టీ రామారావు గారు. పెదకాకాని వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా గ్రంథాలయ అధికారి వేముల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 8 గంటల నుండి 11:30 వరకు సమ్మర్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులచే నీతి కథలు చదివించి వారిచే చెప్పించడం జరిగింది. వారిచే పలు రకాల గేమ్స్ ను ఆడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జన విజ్ఞాన వేదిక ప్రతినిధి వల్లభాపురపు ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ కుబేర్లను వారి విజయ రహస్యాన్ని అడగగా మంచి పుస్తకాలు చదవడమే మా ఉన్నతికి కారణమని చెప్పారని, వేసవికాలంలో ఈ శిక్షణా శిబిరాలను సద్వినియోగం చేసుకుని మంచి పుస్తకాలు చదివి విద్యావంతులు కావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు అనేక మ్యాజిక్ అంశాలను చూపిస్తూ వాటి వెనుక గల శాస్త్రీయ అంశాలను కథల ద్వారా వివరిస్తూ రంగు కాగితాలతో దండలు, పక్షుల బొమ్మలు, పువ్వులు తయారు చేయించడం నేర్పించారు. ఆ స్థాయికి ఏ విధంగా రాజ్యం ఒక నిమ్మజాతి తినటానికి పూలు లేనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి దాంట్లో పుట్టి మంచి ఉన్నతమైనటువంటి ప్రపంచంలో ఏ ఒక్కళ్ళకి చేతకానటువంటి రాజ్యాంగాన్ని రాసేటటువంటి స్థాయికి ఆయన రావడానికి గల కారణం చదువు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం వేణుగోపాల్ రెడ్డి, జేసీ, మంగళగిరి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జి రాజకుమారి, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ మరియు గుంటూరు తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చెకూరితో కలిసి ఓట్ల లెక్కింపు విధులు కేటాయించిన ఉద్యోగులకు సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా మహిళా స్వచ్ఛంద జేఏసీ నాయకురాలు, కవయిత్రి లంకా మాధవి ఎన్టీఆర్కు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేశారని, స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారని, వచ్చే ప్రభుత్వం కూడా ఈ విధానాలను పాటించాలని ఆమె కోరారు. అన్నా క్యాంటీన్ పెట్టి పేదవారి ఆకలి తీర్చిన చంద్రబాబు నాయుడుకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వాటర్ ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ వారు ప్రపంచ ఋతు పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా ప్రతిపాడు, పెదనందిపాడు మండలాల్లోని కిషోర్ బాలికలు మరియు మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కార్యకర్తలు మాట్లాడుతూ ఋతుక్రమం సమయంలో ఆరోగ్య సమస్యలకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిపారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, వాటర్ ఎయిడ్ సిబ్బంది పాల్గొన్నారు. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.